శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 26, 2024 సఫల ఏకాదశి వ్రతం. ఈ సఫల ఏకాదశి వ్రతాన్ని మార్గశీర్ష బహుళ ఏకాదశి రోజున జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో సఫల ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైన వ్రతాల్లో ఒకటిగా పేర్కొనబడింది. సఫల ఏకాదశి వ్రతం ద్వారా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సఫల ఏకాదశి వ్రతాచరణ ద్వారా సకల పాపాలని పరిహరింపజేసుకుని జీవితంలో శ్రేయస్సుని, ధనధాన్య సమృద్ధిని పొందవచ్చు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి వామన స్మరణ చేసి ఇంట్లోనే గంగా స్మరణ చేస్తూ స్నానం చేయడం ఎంతో ఉత్తమం. అనంతరం విభూతి ధరించడం, తిలకం ధరించడం, గంధం ధరించడం, కుంకుమ ధరించడం వారి వారి సాంప్రదాయాలను బట్టి చేసుకుని శరీరాన్ని శుభ్రపరచుకుని స్నానానంతరం పూజకు ఉపక్రమించాలి. శివారాధన మరియు విష్ణు ఆరాధన ఈరోజు చేయడం ఎంతో ఉత్తమం. శివుని పూజించి శివుడికి బిల్వపత్రాలు, పువ్వులు మరియు అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహం పొందవచ్చును. శివ పూజా సమయంలో శివ అనే నామాన్ని జపించడం ద్వారా మరింత శివానుగ్రహాన్ని పొందవచ్చును. విష్ణుమూర్తికి తులసి దళాలు, దీపం మరియు పువ్వులు పండ్లు సమర్పించి విష్ణునామ జపం చేసి విష్ణు సహస్రనామ సంకీర్తన చేసి సంపూర్ణ విష్ణు అనుగ్రహాన్ని పొందవచ్చును. సఫల ఏకాదశి నాడు ఉపవాసం తప్పనిసరి. ఉదయాన్నే సంకల్పం చేసి ఆహారం తీసుకోకుండా పండ్లు, పాలనే మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయాలి. దీనికి తోడు ఏకాదశి కథాశ్రవణం వ్రతానికి ప్రధానమైన ఆచారం. పూర్వకాలంలో లుంబక అనే వ్యక్తి చరిత్రను వినడం ద్వారా సఫల ఏకాదశి యొక్క గొప్పతనం, పాప విముక్తి కలుగుతుంది. సాయంత్రం దేవాలయ దర్శనం చేయడం వలన ఏకాదశి వ్రతానికి మరింత పవిత్రత చేకూరుతుంది. సఫల ఏకాదశి నాడు విష్ణు మరియు శివ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేయడం ఉత్తమంగా భావిస్తారు. దేవాలయ దర్శనం అనంతరం రాత్రిపూట భగవంతుని కీర్తనలు, భజనలు చేయడం ఎంతో ఉత్తమం. మరుసటి రోజు ద్వాదశి పర్వదినం సందర్భంగా వ్రతాన్ని ముగించడానికి పూజ చేయాలి. దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు అన్నదానం చేసి పేదలకు దానం చేయడం ద్వారా సంపూర్ణ విష్ణు అనుగ్రహం పొందవచ్చు. వ్రతానంతరం ఏకాదశి వ్రత మహత్యం గురించి చదవడం లేదా వినడం వలన సంపూర్ణ వ్రతాచరణ ఫలితాన్ని పొందవచ్చు. సఫల ఏకాదశి పాటించడం ద్వారా పాప విమోచనం, సకల సద్గుణాల అభివృద్ధి, అదృష్టం మరియు సంపదలు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. సఫల ఏకాదశి కథని ఈ విధంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో మహిష్మతి నగరాన్ని ఒక రాజు పరిపాలించేవారు. అతని కుమారుడు లుంబక చెడు ప్రవర్తనతో జీవించేవాడు. పాపకర్మలతో నిండి దొంగతనం, అసత్యం మరియు అహంకారంతో నడిచే లుంబకను అతని తండ్రి రాజ్యం నుండి బహిష్కరించాడు. దూరమైన లుంబక అడవిలో నివసిస్తూ పండ్లు దొంగతనం ద్వారా జీవనాన్ని సాగించేవాడు. ఒకరోజు అది సఫల ఏకాదశి అని తెలియకుండా లుంబక ఉపవాసంతో గడిపాడు. ఆ రాత్రి అతని పాపాలని పరిహరిస్తూ విష్ణుమూర్తి కలలో ప్రత్యక్షమయ్యారు. భగవంతుడు అతనికి క్షమాభిక్షను పెట్టి ధర్మపరుడుగా మారే మార్గాన్ని చూపారు. ఆ సంఘటన అనంతరం లుంబక తన పాపాలకు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి ధర్మ మార్గంలో జీవిస్తూ తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించి సంపూర్ణ విష్ణు అనుగ్రహాన్ని పొందాడు. ఈ కథను వినడం ద్వారా సఫల ఏకాదశి వ్రతం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను అర్థం చేసుకోవచ్చు. శివారాధన మరియు విష్ణు ఆరాధన సమంగా చేయడం ద్వారా సకల పాపాలు పరిహరింపబడి భగవంతుని కృపాశీర్వాదాలు మనపై ఉండాలని, సంపూర్ణ ఏకాదశి వ్రత ఫలితం మనం పొందాలని, సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మీరు తరించాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో మరియు ముఖ్యమైన విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.